ప్రపంచవ్యాప్తంగా దేవరా మానియా కొనసాగుతుంది. ఈ సినిమా విడుదలై 12 రోజులు అవుతున్నా కూడా క్రేజ్ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు. ఇక డిసెంబర్ లో విడుదలవుతున్న సినిమాలపై సినీ అభిమానులు రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశారు. అయితే ఈ సినిమాలు వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూట్ ను 3 యూనిట్లు వేరువేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. వైజాగ్, యానం, రంపచోడవరంలలో పుష్ప 2 షూటింగ్ చకచకా జరుగుతుంది. కీలక సన్నివేశాలకు సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ షూట్ ని ఆయన టీం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అక్టోబర్ చివరి వారం వరకు ఐటమ్ సాంగ్ తో పాటు దాదాపు మొత్తం షూట్ ను పూర్తి చేయాలని దర్శకుడు సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం 2024 ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తేదీకి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించి డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు. అల్లు అర్జున్ తో పాటు దాదాపు అందరు నటీనటులు ముందుగా కమిట్ అయిన డేట్ల కంటే ఎక్కువ డేట్లను పుష్ప 2 కోసం ఇవ్వాల్సి వచ్చిందట. అందుకే పారితోషికాలను అదనంగా ఇవ్వడంతో పాటు సెట్ వర్క్, ప్రొడక్షన్ ఖర్చు బాగా పెరిగిందని సమాచారం అందుతుంది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలను మొదట అనుకున్నట్లు కాకుండా మరింత రియలిస్టిక్ గా ఉండేందుకు సుకుమార్ అదనపు బడ్జెట్ ను ఖర్చు చేశారట. అందుకే సినిమా బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ తో పూర్తి అవ్వాల్సి ఉండగా ఇప్పటికే 500 కోట్ల బడ్జెట్ దాటిందని, ప్రమోషన్స్, ఇతర ఖర్చులు అదనం అనే టాక్ వినిపిస్తుంది. అయితే షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి. అంటే సంక్రాంతి బరిలోకి పుష్ప 2 దింపబోతున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కీరా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ మూవీ కూడా డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీలో ఇంకా ప్యాచ్ వర్క్ పూర్తి కాలేదు. దాంతో డైరెక్టర్ శంకర్ ఈ మూవీని పూర్తిగా కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడని టాక్. అంటే మళ్లీ 2 సినిమాలకు వారు తప్పేలా లేదు. అయితే ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలున్నాయి. ఈ 2 సినిమాలు ఎలా పోటీనిస్తాయో వేచి చూడాలి మరి.